ఈరోజు విజయనగరం ప్రాధాన్యాంశం చూస్తే ఇస్తే కానిస్తాం అమరావతి సదస్సులో కలెక్టర్ నివేదిక. గత 5 ఏళ్లు నిధులివ్వక ఇచ్చినవి కూడా దారి మళ్లించడంతో ప్రగతి పడకేసింది. కూటమి ప్రభుత్వం రాకతో అభివృద్ధి వికసించాలని ప్రజానీకం ఆశిస్తోంది. అమరావతి సచివాలయంలో 2 రోజుల పాటు జరిగిన సదస్సుకు హాజరైన కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రజల ఆకాంక్షలపై ప్రభుత్వానికి నివేదించారు. అవసరమైన నిధులు విధిలిస్తే ప్రగతి పరుగులు పెట్టిస్తామని పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా ప్రగతి కార్యాచరణ ప్రణాళిక వివిధ రంగాలు వృద్ధి రేటు పెంపునకు చర్యలు చేపడతామని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అమరావతి సదస్సులో కలెక్టర్ నివేదిక ఇచ్చారు. ఏ ప్రాజెక్టులకు ఎన్ని కోట్లు ఇక్కడ అమరావతి విజయనగరం జిల్లాకి అయితే మాత్రం ఆ సదస్సులో అయితే పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ విజయనగరం జిల్లాకి మీరు నిధులు విధిలిస్తే మాత్రము ప్రగతి పథంలో ముందుంచి తీసుకువెళ్తామన్నట్టుగా ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అయితే 25 కోట్లు ఫిష్ ల్యాండింగ్ సెంటర్కి అవుతుందని చెప్తూ ఉన్నారు. అలాగే తారక రామ తీర్థసాగర్కు 807.55 కోట్లు అవుతుందని చెప్తూ ఉన్నారు. అలాగే డయాలసిస్ యూనిట్కి అయితే ₹1 కోటి, అలాగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి 29.15 కోట్ల రూపాయలు, అలాగే తోటపల్లి బ్యారేజ్కి అయితే 105.63 కోట్ల రూపాయలు అవుతుందని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా గత 5 ఏళ్ళు నిధులకైతే మాత్రం విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ప్రగతి అనేది పడకేసింది అని ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడాను నిధులు వస్తే దీనికి ఏ విధంగా ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ పవర్ పాయింట్ ద్వారా అయితే కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇస్తున్న కలెక్టర్ అంబేద్కర్ మనం చూస్తూ ఉన్నాం. వ్యవసాయ తగ్గింపు, ఉత్పత్తి పెంపు, జిల్లాలో ప్రధాన రంగాల వృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. అమరావతిలో ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఉన్నతాధికారులకు అయితే వివరించారు. వ్యవసాయానికైతే 10,000 హెక్టార్ల వ్యవసాయాన్ని విస్తరిస్తూ ఉన్నాం. ప్రకృతి సాగు 24,281 హెక్టార్లు పెంచుతాం. అదనంగా 2,000 హెక్టార్లకు వేసవి పంటలు సాగిస్తాం. ఉద్యాన పంటల విస్తరణ పెంచుతాం. మామిడి, కొబ్బరికాయ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. మత్స్య ఆక్వా రంగంలో నాణ్యమైన చేప పిల్లలు సరఫరా చేసి ప్రభుత్వ చేపలు ఫారం బలోపేతానికి, వ్యాధుల తనిఖీలకు, ఆక్వా ల్యాబ్ ఏర్పాటుకు 5,000 మంది మత్స్యకారులు లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుంటామని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలెక్టర్ అయితే మాత్రం ఇక్కడ ముఖ్యమంత్రికి, అలాగే ఉన్నత అధికారులకి, అలాగే మంత్రులకు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. విజయనగరం జిల్లాలకు నిధులు వస్తే మాత్రము ప్రతి ఒక్క రంగాన్ని ముందులో తీసుకువెళ్తామని ఇక్కడ చెప్తూ ఉన్నారు. గత 5 ఏళ్ళు అయితే మాత్రం గత ప్రభుత్వంలో రావాల్సిన నిధులైతే విజయనగరం జిల్లాలో అయితే మాత్రము వెనక ఉండడం వల్లే ఇక్కడ అభివృద్ధి చేయలేకపోయామని ఇక్కడ పవర్ ప్రజెంటేషన్ ద్వారా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ నిధులు విధిలిస్తే ఎన్నెన్ని కోట్ల రూపాయలతో వీటి అన్నింటిలో కూడా ఇక్కడ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కావనియండి, ఇక్కడ తారక రామ తీర్థసాగర్ కావనియండి, ఇక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావనియండి, ఇక్కడ తోటపల్లి బ్యారేజ్ కావనియండి, పూర్తిగా విజయనగరం జిల్లాలో ప్రతి ఒక్క దానికి కూడా ప్రజలకు ఏ విధంగా అవసరాలకి భవిష్యత్తులో వస్తాయో అన్నింటిలో కూడాను ఇక్కడ ప్రతి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెడితే ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారు. అలాగే ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో అయితే మాత్రం వ్యవసాయ రంగానికి సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి దానికి కావలసిన నీరు అనేది సక్రమంగా చివరి వరకు వెళ్తే దానికి కూడాను పుష్కలంగా ప్రజలందరూ కూడాను అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్తామన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము రావాల్సిన రోజుల్లో అయితే మాత్రం గత ప్రభుత్వంలో ఇవ్వలేకపోవడం వల్లే గత ప్రభుత్వం అనేది పడక వేయడం వల్లే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధానమైన అంశం ఒకసారి మనం చూద్దాం. నీరు రాదు మేకల కట్టుకుందాం. మెంటాడ మండలంలో లోతుగడ్డ పంచాయతీ సారవాణి వలస పరిస్థితి మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. గ్రామంలో జలజీవన మిషన్ కింద గతంలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తున్నా నీరు సరఫరా చేయకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చేసేది లేక స్థానిక వ్యవసాయ బోర్డు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. కుళాయిలు దిష్టి బొమ్మలా మిగిలాయి. కొందరు వాటికి ఇలా మేకలు కట్టుకుంటున్నారు. సమస్యపై RWS నవీన్ కుమార్ అయితే వివరణ అడిగితే 2-3 రోజుల్లో తాగునీరు సరఫరా చేస్తామని తెలుపుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మెంటల్లో మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. ఇక్కడ తాగడానికి ఎంతమంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం ఇక్కడ ప్రధాన బిగ్ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కనీసం ఇక్కడ జలజీవన మిషన్ అనేది ఇక్కడ పెట్టడంతోనే ఇక్కడ మనం మేకలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మేకలు అనేది కనబడుతూ ఉంటే ఎందుకు ఇక్కడ ఉన్నాయి అనేది ప్రధానంగా కొద్ది లోతుగా మనం చూస్తే ఇక్కడ కుళాయిలు ఉన్నాయి. ఈ కుళాయిలకైతే కట్టేసి ఉన్నాయి మేకలు. ఎందుకునంటే ఇక్కడ నీరు రాకపోవడంతో అక్కడ కొన్ని లక్షల రూపాయలతోనైతే మాత్రం
ఇక్కడ జలజీవన మిషన్ కిందంలో ఇంటింటికి ఏర్పాటు చేస్తారు కుళాయిలు. ఆ కుళాయిల నుంచి వాటర్ రాకపోవడంతో అక్కడ ఒక కర్ర కట్టినట్టుగా ఇక్కడ మేకలు కట్టుకుంటున్న దృశ్యం అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ నీరు రాకపోవడంతో ఇక్కడ బోరుబావుల దగ్గర నుండి ఇక్కడ మహిళలు అయితే తెస్తున్న దృశ్యాలు అయితే కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక ప్రధానమైన అంశం ఒకసారి మనం చూద్దాం. అయ్యో పాపం, బలి పశువులనంటూ వారం రోజుల క్రితం అక్రమంగా తరలిస్తున్న ఆవుల్ని పట్టుకుని గజపతినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మూగజీవాల అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అక్రమార్కులు పశువుల రవాణాకు అడ్డదారులు అన్వేషిస్తూ ఉన్నారు. గతంలో సంతల కేంద్రంగా క్రయ విక్రయాలు జరిగేవి. ఇప్పుడు రహస్య ప్రాంతాల్లో కొనుగోలు చేసి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు. నిఘా లోపించడంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నిబంధనలు అతిక్రమిస్తూ ఉన్నారు. అధిక సంఖ్యలో గోవులను వ్యానుల్లో కుక్కి ఆహారం, నీరు పెట్టకుండా వేధిస్తూ ఉన్నారు. వైద్య పరీక్షలు చేయించడం లేదు. ఈ క్రమంలో మార్గ మధ్యంలో కొన్ని మృత్యువాత కూడా పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి జిల్లాలోని పార్వతీపురం, పెదమాలాపురం, అలమండ, అచ్యుతాపురం సంతల్లో వాటి పరిసర ఊర్లోని తోటలు, సాలూరి పరిధి గిరిజన గ్రామాల్లో పశువులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాటిని బొలాలలో జిల్లాలోని ఓ ప్రాంతం నుంచి మరో చోటకు తీసుకువచ్చి కంటైనర్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రాంతాలు తప్పించేందుకు వేరే మార్గంలో జాతీయ రహదారికి చేరుకుంటున్నారు. ఉభయ జిల్లాల నుంచి పోలీసులకు తెలియకుండా వారానికి కనీసం 150 వాహనాల్లో 7,000 నుంచి 7,500 పశువులు తీసుకువెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే గత వారంలో ఎన్బుజ్వల్స పోలీస్ 2 స్టేషన్లో కూడా అక్రమంగా తరలిస్తూ ఉండగా పట్టుకున్న కనీసం అవి వారంలో నిలబడ్డానికి కూడా సరిపడే చోట్లయితే లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అయ్యో పాపం అన్నట్టుగా మూగజీవులు, బలి పశువులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్రమంగా పేటరేగిపోతూ ఉన్నారు. ఇక్కడ పశువులు అయితే మాత్రము ఇక్కడ ఒకప్పుడు పాత రోజుల్లో అయితే మాత్రం సంతలో కొనేవారు, అమ్మేవారు, గ్రామాల్లోకి తీసుకెళ్లేవారు. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా అయితే మాత్రం ఇక్కడ అక్రమంగా తరలిచేస్తున్నారు. దీనికి నిఘా కూడా పెట్టడం జరిగింది. అయితే యథేచ్ఛగా రవాణా అయితే మాత్రం చేయడంతో చాలా వరకు అయితే మాత్రం ఇక్కడ అడ్డగడులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై చాలా సీరియస్ తీసుకుంటున్నాం. ఎప్పటికే రోజు వాహనాలు తనిఖీ చేస్తూ ఉన్నాం. నిబంధనలు పాటించకుండా పశువులు తరలించే వాహనాలు నిలిపివేసి కేసులు పెట్టి గోశాలను తరలిస్తూ ఉన్నాం. నిఘా పెంచుతూ ఉన్నాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ఇక్కడ సీఐ గజపతినగరం రమణ గారు కూడా చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరం ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. ఒక్కొక్కటిగా రోడ్డెక్కిస్తూ ఉన్నారు. జాతీయ రహదారులుగా ఉన్నతీకరణకు ప్రతిపాదనలు. విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 5 రాష్ట్ర రహదారులకు మంచి రోజులు రానున్నాయి. జాతీయ రహదారులకు ఉన్నతీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకే రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి జాతీయ రహదారుల అభివృద్ధి విభాగానికి నివేదించింది. కార్యరూపం దాలిస్తే మార్గదర్శ పడుతుంది. రాష్ట్రాల మధ్య రాకపోకలు మెరుగుతో పాటు ఆర్థిక, సామాజిక, వాణిజ్య రంగాల్లో అభివృద్ధికి దోహదపడుతుంది అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే జాతీయ రహదారులు ఒక్కొక్కటి కూడాను ఇప్పుడు ప్రధానంగా విజయనగరం, పాలకొండ ప్రధాన రహదారి చూస్తూ ఉన్నాం. దీనివల్ల రాకపోకల వల్ల ఆర్థిక, సామాజిక, వాణిజ్య రంగాల్లో కూడాను ఇక్కడ మనకు అభివృద్ధి చెందుతూ ఉంటాం. విజయనగరం, పాలకొండ, చిలకపాలెం, రామభద్రాపురం, రాయగడ, నెల్లిమర్ల, రణస్థలం, కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, అలికాం, బత్తిలి ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. బైపాస్ రోడ్లు అయితే మాత్రం ఇప్పటికే ప్రతి దగ్గర కూడాను గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ రోడ్లన్నీ కూడా గాలికి వదిలేయడంతో చాలా వరకు అయితే మాత్రం రవాణా వ్యవస్థ చాలా దెబ్బతిన్న విషయం అయితే మాత్రం పూర్తిగా తెలుసు. కానీ ఇప్పుడైతే పథకాలు అనేది కాసేపు పక్కన పెట్టినా సరే దాని గురించి ప్రజలైతే ఇప్పుడు దాన్ని ప్రశ్నించే అవసరం కూడా లేకపోయినప్పటికీ కూడాను కనీసం రోడ్ల పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఇది చేయవలసిన బాధ్యత కూడా అయితే ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నామన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. రోడ్డు ఎక్కిస్తున్నారు, జాతీయ రహదారులకి ఉన్నతీకరణలు చేస్తూ ఉన్నాం. దీన్ని ప్రధానంగా రోడ్ల విషయంలో అయితే మాత్రం ప్రజలైతే మాత్రం చాలా ఆందోళన ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు పూర్తిగా దృష్టి సారిస్తున్నట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.